ఈ రోజుల్లో దాదాపు అందరూ నగదు చెల్లింపులు చేయడానికి ఆన్లైన్ మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ ఏదో ఒక సందర్భంలో చెక్ వాడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే చెక్ జారీ చేసే ముందు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకులో తగినంత నగదు బ్యాలెన్స్ లేకుండా ఎవరికి చెక్ ఇవ్వద్దు. అలా ఇస్తే చెక్ బౌన్స్ అవ్వడమే కాకుండా కోర్టు కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఒకవేళ మీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే కొద్దిగా లేటుగా తేదీని రాయండి. కానీ తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ పోస్ట్ డేటెడ్ చెక్కులను వేర్వేరు వ్యక్తులకు ఇవ్వకూడదు. పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చినప్పుడు ఆ డేట్ నోట్ చేసుకుని దానికి ముందుగానే అకౌంట్లో తగినంత డబ్బు ఉండేలా చూసుకోవాలి. అలాగే తేదీ లేకుండా లేదా తప్పుగా రాసినా కూడా మీ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చెక్కును జారీ చేస్తున్న వ్యక్తి లేదా వ్యాపారం పేరును స్పష్టంగా రాయాలి. పొరపాట్లు జరిగితే చెక్ క్లియర్ అవడంలో జాప్యం కావచ్చు లేదా తిరస్కరణకు గురి కావచ్చు. చెక్కులో పేరును రాసేటప్పుడు పదాల మధ్యలో తక్కువ గ్యాప్ వదలాలి. ఎక్కువ గ్యాప్ వదిలితే మధ్యలో ఏదైనా అక్షరాన్ని చేర్చి పేరు మార్చేసే అవకాశం ఉంటుంది. డబ్బు మొత్తాన్ని రాసేటప్పుడు కూడా ఎవరు మార్చకుండా ఉండేలా చూసుకోవాలి. చెక్కు కింద చేసే సంతకం చాలా కీలకం. ఇది మీరు బ్యాంకులో ఇచ్చిన సంతకంతో సరిపోలాలి. అంతేకాకుండా మీరు రాసిన చెక్కుల్లో ఎలాంటి వివరాలను ఓవర్ రైట్ చేయకూడదు. ఎవరి పేరు మీద చెక్ ద్వారా డబ్బు చెల్లించిన చెక్కు ఎడమవైపున పైన డబుల్ క్రాస్ లైన్ గీసి ఆ లైన్ల మధ్యలో A/C పే ఓన్లీ అని రాయాలి. దీనివల్ల ఆ డబ్బు ఖచ్చితంగా అతని బ్యాంక్ ఖాతాలోకి వెళ్తుంది. అంతేకాకుండా చెక్ పై నుంచి రెండవ లైన్లో చివరి బేరర్ అని ఉంటుంది. ఆ అక్షరాలను అడ్డంగా కొట్టేయాలి. ఇలా చేయడం వల్ల రిసీవర్ బ్యాంక్ ఖాతాకు మాత్రమే మొత్తం జమ అవుతుంది. ఎవరికి బ్లాంక్ చెక్ ఇవ్వద్దు. అవతలి వ్యక్తులు దీన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఇచ్చినట్లుంటుంది. దీనివల్ల చెక్కు జారీ చేసిన వారు చట్టపరమైన ఇబ్బందులకు గురవుతారు. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు దాని వివరాలన్నీ ముఖ్యమైన చోట నోట్ చేసుకోండి. సాధారణంగా చెక్ బుక్ మొదట్లోనే దీనికోసం ఒక పేజీ అందుబాటులో ఉంటుంది. ఈ సమాచారం భవిష్యత్తులో అవసరం పడవచ్చు. చెక్ బుక్ ను మడత పెట్టడం గానీ పాడు చేయడం గానీ చేయకూడదు. దాని స్వరూపం కొద్దిగా మారినా మురికిగా ఉన్న బ్యాంక్ తిరస్కరిస్తుంది. చెక్కును జారీ చేసేటప్పుడు వెనుక భాగంలో మీ పేరు, ఖాతా వివరాలు, మొబైల్ నెంబర్తో పాటు సంతకం కూడా చేయండి. ఇతర కారణాల వల్ల అవసరమైతే తప్ప రద్దు చేసిన చెక్కులను పూర్తిగా చింపివేయండి.